హాయ్ హలో అండి. ఈరోజు మార్నింగ్కి అయితే మంచిగా హై ప్రోటీన్తో ఉండే రైస్ బాత్ అయితే చేసుకున్నాను. ముందుగా అయితే చాలా రోజులైందనమాట లెంతీ వీడియో అనేది పోస్ట్ చేసి, సారీ అండ్ హెల్త్ బాగాలేకుండే అందుకని పోస్ట్ చేయడానికి వీలు కాలేదు. ముందుగా అయితే ఇప్పుడు రైస్ బాత్కి అయితే మంచిగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను అండ్ ఆల్ స్పైసెస్ అయితే వేసి మంచిగా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, తర్వాత అయితే నేను నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నా అండ్ నిలువుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడాను మంచిగా వేసేసి అది పచ్చివాసన వెళ్ళే అంతవరకు మంచిగా అయితే కలిసుకున్న తర్వాత అయితే గ్రౌండ్ నట్స్ అయితే మంచిగా ఫ్రెష్గా అయితే దొరికిందన్నమాట. దాన్ని కూడా మంచిగా వలిచి పెట్టుకున్నాను. దాన్ని కూడా మంచిగా ఒక గుప్పెడన్న అయితే వేసుకున్నాను. తర్వాత అయితే మిల్ మేకర్ని అయితే మంచిగా వేడి నీళ్ళల్లో వేసి మంచిగా నీళ్ళు అయితే లేకున్నట్ల పక్కకైనా పెట్టుకున్న దాన్ని కూడా వేసేసాను. అండ్ కారానికి అయితే పచ్చిమిర్చి వేయట్లేదు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి నేనైతే కారప్పొడి అయితే వేసుకున్నాను. మీరు కూడా వేసుకోండి, లేకపోతే పచ్చిమిర్చి అండ్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అండ్ సమ్మర్లో ఇలాగా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. అండ్ కారం కూడా తక్కువగానే వేసుకున్నాను. తర్వాత అయితే మంచిగా కలిసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా 1.5 గ్లాస్ రైస్కి తగినంత ఉప్పు ఇక్కడే వేసేసాను అన్నమాట. తర్వాత అయితే 3 గ్లాసెస్ నీళ్ళు అయితే పడుతుందన్నమాట. అవి కూడా వేసి మంచిగా నీళ్ళు అయితే బాయిల్ అయ్యే లోపట్ల అయితే రైస్ అయితే మంచిగా 1.5 గ్లాస్ రైస్ అయితే మంచిగా కడిగి పెట్టేసుకున్నాను. నీళ్ళు అయితే స్ట్రైన్ చేసుకొని దాన్ని కూడా నీళ్ళల్లోకి అయితే వేసేసుకున్నాను. తర్వాత అయితే దీన్ని అయితే 3 విజిల్స్ వరకు అయితే పడుతుందన్నమాట. ఒక్కొక్కసారి 2 విజిల్స్ అయితే సరిపోతుంది, చూసుకొని వేయించుకోండి. అండ్ తర్వాత అయితే మంచిగా అయితే హై ప్రోటీన్తో తీసుకున్న హెల్త్ బాగాలే కాబట్టి ఇలా చేసుకోండి. అండ్ దీన్ని కుర్మాతో కూడా చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఎగ్ కర్రీ ఇలాంటివి కూడా దాంట్లో కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగా సింపుల్గా చేసేసుకొని అండ్ రైతాతో అయితే సర్వ్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.